కొంతమంది తప్పులు చేస్తారు, తప్పులు చేస్తే చాలా సార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకోది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇస్తాడని కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్తున్నారు, శ్రీ వెంకటేశ్వరుడు చేసిన తప్పులకి ఈ జన్మలోనే శిక్షిస్తాడు. మళ్ళా జన్మలో ఇవాళ మనం తప్పులు చేసేసాం, సంపాదించేసాం, కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల వెనకాల వేసేసాం అంటే కాదు, ఇక్కడే శిక్ష ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరుడు ఈ జన్మలో చేసిన పాపాలను ఇక్కడే శిక్షిస్తాడని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. అందుకనే శ్రీ వెంకటేశ్వరుడు 24 క్లైమోర్ మైన్స్ పెట్టినప్పటికీ ఆయన్ని సురక్షితంగా బతికించి 14 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కల్పించినటువంటి ఒక మహాభక్తుడుగా శ్రీ వెంకటేశ్వరుడి యొక్క పాదాల పట్టుకుని ఆయన నిజం చెబుతున్నారు. అందుచేత ఇట్లాంటి విజనరీ లీడర్స్ని, ఇట్లాంటి అనుభవం కలిగినటువంటి లీడర్స్ని కాపాడుకుని మరింత కాలం పదవిలో ఉంచవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి తెలుగు ఓటర్పై ఉందని విశ్వసిస్తూ, నమ్ముతూ, నమ్మమని పలుకుతూ అమ్మా ప్రసాద్.